శుభములు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని, ఆశీర్వదిస్తున్నాడని ప్రభు ప్రతిదినం మనతో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలను ఇస్తూ మనల్ని నడిపిస్తున్నాడని నేను భావిస్తూ ఉంటున్నాను. మరి ఒక ఉదయకాల సమయంలో ప్రతిదినము ఆహారభూత ద్వారా ప్రభు ఇస్తున్న వాగ్దానముల ద్వారా మనము మరి నడిపించబడుతున్నాము, కనికరము పొందుతున్న వారమై ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మరి ప్రభు మనతో మాట్లాడుతున్న వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరి ప్రభు సెలవిస్తున్న ప్రకారంగా, ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్న ప్రకారంగా కనికరము గలవారు ధన్యులు. మరి కనికరము పొందిన వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అనే ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. కనికరము అంటే మరి కొంత పాపం వలన కావచ్చు, కొంచెం దుఃఖం వలన కావచ్చు, కొంత మరి అనేకమైన సమస్యల వలన, ఇరుకుల వలన, ఇబ్బందుల వలన, లేకపోతే వారి రోగం వలన, వారికి ఉన్న మరి సమస్యల వలన వారు అనేకమైన మరి బాధల్లో ఉంటారు. ఆ బాధలు ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్న వారుగా ఉంటారు. అటువంటి వారిని ప్రభు ప్రేమతో మరి కనికరించి, మరి ప్రభు మన పైన ఏ ప్రేమను చూపించాడో, ప్రభు మన పైన ఏ కనికరమును చూపించాడో, ఏ కృపను చూపించాడో ఆ కృపను ప్రభు ప్రేమలో చూపించి వారికున్న ఆ బాధను తగ్గించాలి. వారికున్న ఆ బాధను, ఆ వేదనను, వారి యొక్క కన్నీటినిలో, మరి వారి యొక్క శ్రమలలో, వారి యొక్క మరి కష్టంలో, దుఃఖంలో బాధ పంచుకుంటూ కనికరము కలిగిన వారమై ఉండాలి. అప్పుడు ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ఎవరైతే ఈ రీతిగా కనికరము కలిగి ఉంటారో వారు ధన్యులు. ఒకానొక పరిస్థితి వస్తుంది, ఒకానొక సిచ్యువేషన్ వస్తుంది. కొన్ని సమయాల్లో మరి మనం కూడా దుఃఖంలో, వేదనలో ఉంటాం. మనం కూడా కష్టాల్లో, నష్టాల్లో, మరి అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు నువ్వెందుకు ప్రభువుని మరి కనికరము పొందుతున్న వాడవు, కనికరము పొందేదానివైతే మరి నీవెందుకు ఇతరుల పట్ల కనికరము చూపించలేకపోతున్నావు? మరి నీవెందుకు కనికరము, దయను కలిగి చూపించలేకపోతున్నావు? మరి ఇతరుల పట్ల దయ చూపించాలి, జాలిని చూపించాలి, ప్రేమను చూపించాలి, మరి కనికరమును చూపించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ రీతిగా నీవు ఉంటావో, ప్రభువు నీకు ఇచ్చే జీవితంలో కూడా మరి నీవు ఆ రీతిగా దీవెనలు పొందుతావు. మన పైన కూడా కనికరము రావాలి అని అంటే మనం ఈ రీతిగా మరి కనికరము చూపించే వారిగా ఉండాలి. ఈ కనికరం ఉండడం వారు ధన్యులను ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ కనికరం ఉంటుందో వారు కూడా ధన్యులు. వారు ధన్యులుగా ఉంటున్నప్పుడు వారు కూడా ఏమవుతారంట? కనికరము పొందిన వారై ఉంటారు. కాబట్టి కనికరము గలవారు మరి ఏ విషయంలో కూడా ఎవరిని కూడా బాధ పెట్టకుండా మరి కనికరము పొందిన వారై ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ హృదయము కనికరము కలిగిన హృదయమా? మరి ప్రభువు నీకు ఇచ్చిన హృదయము కనికర హృదయమా? మరి నీవు మరి ప్రభు చేత కనికరం పొందాలి అని, లేకపోతే దేవుడు నన్ను కనికరించాలని, దేవుడు నా పైన కృప చూపించాలని, దేవుడు నా పైన దయ చూపించాలని, దేవుడు నన్ను మరి ఈ రీతిగా మరి ఎత్తి పట్టుకోవాలని, ఈరోజు నీ జీవితం, నా జీవితం ధన్యమైనదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి ప్రభువు సెలవిస్తున్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత కనికరం గల వారము, మనం ఎంత ధన్యత కలిగిన వారం మనము. ప్రభువు నాకు ఇచ్చిన ఈ జీవితము, మరి నాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎంతగా కనికరము కలిగిన వాడను, కనికరము కలిగిన దానని, మరి దయ కలిగిన దానని, దయ చూపిస్తున్న వాడనని మనము ఈ యొక్క మరి భావము కలిగి ఉన్నావా లేదా అని మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే ప్రభువు మనల్ని ఇవి చూస్తున్నాడో, మనలో ఇవి కనిపిస్తున్నాయో ప్రభు సంతోషపడతాడంట. ప్రభు సంతోషపడడమే కాదు, మనకు కూడా సహాయము చేసేవాడై ఉన్నాడంట. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము మనపూర్వకంగా ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి, ప్రేమ చూపించేవారిగా ఉండాలి, దయ చూపించేవారిగా ఉండాలి, కనికరము చూపించే వారిగా ఉండాలి. ఇతరుల పట్ల కనికరము చూపించడమే ఏంటంట? దేవుని చేత కనికరము పొందుతాం.
మరి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈరోజు మరి దేవుని కనికరం కావాలంటే ఇతరుల పట్ల కనికరము, మరి మనము దయను కలిగి, జాలిని కలిగి ఉండాలి. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మరి నిన్ను నన్ను ఈరోజు ధన్యునిగా మార్చాడు. ఎందుకంటే మన హృదయంలో ఎంతో కొంత జాలి, ఎంతో కొంత మరి ఇతరుల పట్ల ప్రేమ, ఎంతో కొంత ఇతరుల పట్ల కృప చూపించడం, ఎంతో కొంత ఇతరుల పట్ల కనికరం మనము చూపించగలుగుతాం. అంటే ఈరోజు నీవు ధన్యుడివి, మరి నీవు ధన్యురాలివి, నేను ధన్యుణ్ణి. మరి అనేకులకు ధన్యకరంగా జీవిస్తూ ప్రభు కనికరము చేత, కృప చేత మనం కూడా ధన్యులుగా మనము ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడు నాయన, ఈ యొక్క ఉదయకాల సభలో తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నట్టుగా తండ్రి ప్రభా, ఎదుగు తండ్రి, కనికరము గలవారు ధన్యులు అయ్యా, వారు కనికరము పొందుదురని సెలవిస్తున్న దేవుడు నాయన. మా జీవితంలో కనికరము పొందబడినాం కాబట్టి నాయన, ఇదిగో నీ నామమును కలిగి ఉన్నాం, నీ ప్రేమను కలిగి ఉన్నాం, నీ కృపను కలిగి ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మేము కనికరించబడకపోతే తండ్రి ప్రభా అయ్యా, ఇదిగో మా జీవితము ఎప్పుడో తండ్రి ప్రభా ఇదిగో నాయన వ్యర్థమైపోయి ఉండేది తండ్రి. ఈరోజు నాయన మా జీవితంతో తండ్రి ప్రభా ఇలా సంతోషంగా, ఆనందంగా ఉన్నామంటే నాయన, ఇదిగో నీ ప్రేమనే తండ్రి, నీ కృపనే నాయన, నీ యొక్క త్యాగము, యాగము తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి నాలో తండ్రి ప్రభా, మాలో నాయన, ఇదిగో తండ్రి నీ కనికర భావమును నాయన, నీ ప్రేమగల, దయగల, జాలిగల, కృపగల హృదయమును మాకు ఇస్తున్నామని నమ్ముచున్నాము నాయన. నీ కృప కనికరము చేతనే నాయన మేము ఈరోజు తండ్రి ప్రభా ఇదిగో ముందుకు వెళ్తున్నాము నాయన. వందనాలు తండ్రి అయ్యో, నీకు స్తోత్రాల రాజా, ప్రభువా నీకు వందనాలు రాజా. ఇదిగో తండ్రి ప్రభా, మరి ఈరోజు దినమున నాయన మేము కనికరము పొందబడాలి, ఇదిగో తండ్రి ధన్యులుగా ఉండాలి అని అంటే ఇతరుల పట్ల జాలిని కలిగి జీవించాలి నాయన, దయ కలిగి జీవించాలి నాయన, ప్రేమ కలిగి జీవించాలి నాయన, కనికరము కలిగి జీవించాలి నాయన, కృప కలిగి జీవించాలి తండ్రి. మీరు మాట్లాడుతున్న ఈ మాటల నిమిత్తము నాయన మేము బ్రతుకులాగున యోగ్యత కలిగిన వారిగా ఉండటకు సహాయం దయచేయనైనా. అవును సరే, అవును రాజా, పలుమార్లు నాయన దేవుడు నా మీద కనికరిస్తలేడని, దేవుడు నా మీద దయ చూపిస్తలేడని, దేవుడు నా మీద కృప లేదని అయ్యో ఎన్నోసార్లు మమ్మల్ని మేము విమర్శించుకునే రోజులు ఎన్నో ఉన్నాయి తండ్రి. అయితే ఈరోజు నీ వాగ్దానం నాయన మాకు తెలియజేస్తుంది, కనికరము పొందాలి, దయ పొందాలి, జాలి పొందాలి, ప్రేమ కలిగిన జీవితం రావాలి అని అంటే నాయన, ఇతరుల పట్ల మీరు కూడా అదే స్వభావంతో జీవించాలని సెలవిస్తున్నారు నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఈ రోజునైనా నీవు మాట్లాడుతున్నట్టుగా మా జీవితం ఉండలాగున సహాయం దయచేయండి. అనేకులకు నాయన మేము పరిచయం చేయలాగున సహాయం దయచేయండి. అనేకుల పట్ల తండ్రి ప్రేమ కలిగి జీవించలాగున సహాయం దయచేయమని నాయన ఎత్తి పట్టుకుంటున్న వాగ్దానాన్ని మా జీవితంలో, నా బ్రతుకుల్లో, మా బ్రతుకుల్లో తండ్రి నెరవేరబడటకు సహాయం దయచేయమని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న శ్రీ యేసు దేవుని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాగ్దానం మీకు తోడుగా, నీడగా ఉండి మిమ్మల్ని కంచె వేసి, కాపుదలు వేసి నడిపించును గాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.